ఒకప్పుడు కేవలం హాలీవుడ్లో మాత్రమే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతీయ భాషల ఫిల్మ్ మేకర్స్ దీనిని సమర్థంగా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ సాంకేతికతతో పనిచేస్తున్న దర్శకుల సంఖ్య అమాంతం పెరుగుతుంది. దర్శకధీయుడు ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమా కోసం దీనిని ఉపయోగించారు. ప్రస్తుతం వారణాసి సినిమా కోసం వాడుతున్న మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ టాలీవుడ్లో హాట్ టాపిక్. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్లో దేశంలోనే అత్యంత అధునాతనమైన A&M మోక్యాప్ ల్యాబ్ను జక్కన్న ప్రారంభించారు. అయితే ఈ సాంకేతికతను ఉపయోగించుకోవాలంటే దానిపై ముందే అవగాహన అవసరం. ఇది నటుల కదలికలను, ముఖ కవలికలను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి వాటిని డిజిటల్ క్యారెక్టర్లకు అన్వయించే సాంకేతికత. ఉదాహరణకు జేమ్స్ కెమెరాన్ అవతార్ సినిమాలో నవీ పాత్రలు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో చింపాంజీలు ఈ టెక్నాలజీతోనే సృష్టించబడినవి. రాజమౌళి వారణాసిలో మహేష్ బాబు చేసే కొన్ని అడ్వెంచర్ సీక్వెన్స్లను ఇతర గ్రహాలకు లేదా పౌరాణిక పాత్రలైన జంతు జీవజాలాలకు సంబంధించిన సీన్లను ఈ ల్యాబ్లోనే మోషన్ క్యాప్చర్ విధానంలో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఇతర దర్శకుల్లో నాగ్ అశ్విన్, అట్లీ, ప్రశాంత్ నీల్, వశిష్ఠ కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని సద్వినియోగం చేస్తూ ఉన్నారు. కల్కి 2898 AD సీక్వెల్ కోసం నాగ్ అశ్విన్ ఈ సాంకేతికతను ఉపయోగిస్తూ ఉన్నారు. కల్కి మొదటి భాగంలోనే మోషన్ క్యాప్చర్ వాడారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పాత్రను యంగ్ గా చూపించడానికి మరికొన్ని విజువల్స్ కోసం దీనిని ఉపయోగించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ మరింత అధునాతన మోక్యాప్ అలాగే AR టూల్స్ వాడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతోంది. అల్లు అర్జున్ అట్లీ ఇటీవల లాస్ ఏంజల్స్ లోని లోలా VFX, స్పెక్ట్రల్ మోషన్ వంటి స్టూడియోలను సందర్శించారు. ఇందులో ఏజింగ్ అంటే వయసును తగ్గించి చూపడం, కొన్ని వింత జీవుల సృష్టి కోసం మోషన్ క్యాప్చర్ వాడుతున్నట్లుగా సమాచారం. NTR హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్, మోషన్ క్యాప్చర్ పాత్ర కీలకం కానుంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రం కోసం దర్శకుడు వశిష్ఠ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారని ఇటీవల కథనాలు వచ్చాయి. మోషన్ క్యాప్చర్ తో పాటు మరికొన్ని అత్యాధునిక సాంకేతికతలు విశ్వంబర విజువల్స్ కోసం వాడుతూ ఉన్నారు. ఈ చిత్రంలో దాదాపుగా 4800 VFX షాట్స్ ఉన్నాయని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. ఫ్యాంటసీ ప్రపంచంలోని వింత జీవులు, పాత్రల కదలికలు సహజంగా ఉండటం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారని సమాచారం. సౌత్ లో ఇప్పటి వరకు వచ్చిన మోషన్ క్యాప్చర్ సినిమాల వివరాల్లోకి వెళితే తెలుగులో పూర్తి స్థాయి మోషన్ క్యాప్చర్ సినిమాలు తక్కువ ఉన్నా కానీ కీలక సన్నివేశాల్లో దీని వాడకం పెరిగింది. ఇంతకు ముందు నానితో ఈగా సినిమా కోసం దీనిని రాజమౌళి ఉపయోగించారు. ఈగా కదలికల్ని మోషన్ క్యాప్చర్ సాంకేతికతతోనే సృష్టించారు. ఈగ కదలికల కోసం రాజమౌళి అప్పట్లోనే బేసిక్ మోషన్ స్టడీస్ వాడారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల యుద్ధ సన్నివేశాల్లో వేల సంఖ్యలో సైనికులను చూపించడానికి జంతువుల కదలికల కోసం వాడారు. కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పోరాట దృశ్యాలు, బుజ్జి ఇంటరాక్షన్స్ కోసం మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించారు. వారణాసి సినిమాలో మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్సెస్, గ్లోబల్ అడ్వెంచర్ సీన్ల కోసం ఇప్పుడు రాజమౌళి విరివిగా మోషన్ క్యాప్చర్ విధానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అప్పట్లో కొచ్చాడయాన్ సినిమా కోసం మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించారు. ఇది భారతదేశపు మొదటి పూర్తి స్థాయి ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ సినిమా. రజనీకాంత్ హీరోగా నటించారు. కానీ చెత్త విజువల్స్ తో సినిమా ఫెయిల్ అయిపోయింది. ఇటీవల రాజమౌళి మాట్లాడుతూ గతంలో బాహుబలి, ఈగా వంటి సినిమాల సమయంలో మన దేశంలో ఇలాంటి ల్యాబ్ ఉండి ఉంటే నేను ఆ సినిమాలను ఇంకా అద్భుతంగా తీసేవాడిని అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో తెలుగు సినిమా, సౌత్ సినిమా ఏ రేంజ్ కు వెళ్ళబోతుందో ఊహించుకోవచ్చు.